శ్రావణ మాసంలో శివుడికి జలం ఎందుకు సమర్పిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక ఒక అద్భుతమైన రహస్యం ఉంది. ఈ షాట్లో తెలుసుకుందాం. పౌరాణిక కథనం ప్రకారం దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మదించినప్పుడు ముందుగా భయంకరమైన హలాహలం అనే విషం ఉద్భవించింది. ఆ విషం లోకాలను నాశనం చేయకుండా శివుడు దానిని తాగి తన గొంతులో నిలుపుకున్నాడు. ఆ విష ప్రభావం వల్ల శివుడి శరీరం విపరీతంగా వేడెక్కుతుంది. అప్పుడు దేవతలు శివుడికి ఉపశమనం కలిగించడానికి గంగాజలంతో అభిషేకం చేశారు. ఈ సంఘటన శ్రావణ మాసంలోనే జరిగిందని నమ్ముతారు. అందుకే లోక కళ్యాణం కోసం విషాన్ని స్వీకరించిన శివుడికి కృతజ్ఞతగా ఆయనకు ఉపశమనం కలిగించడానికి శ్రావణ మాసంలో జలాభిషేకం చేయడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. ఇది కేవలం ఒక ఆచారం కాదు, లోక సంరక్షణకు ప్రతీకగా శివుడి త్యాగాన్ని స్మరించుకునే ఒక మార్గం.